పీపీపీ విధానంపై క్లారిటీ ఇస్తూ జగన్ మీద ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విమర్శలు చేశారు. పీపీపీ విధానం కేవలం ఏపీలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పారు. కోటి సంతకాలు బూటకమని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటున్న విజయ్ చంద్రతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా కేంద్ర ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రతో ప్రస్తుతం మనం ఆయన దగ్గర ఉన్నాం. ఆయన అభివృద్ధి సంక్షేమంకి రెండు కళ్ళుగా చూసుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా నిత్యం ప్రజలతో మమేకమైతూ ఇక్కడ పార్వతీపురం నియోజకవర్గానికి అభివృద్ధి ఏ పదంలో నడిపిస్తున్న వ్యక్తితో మనం ఉన్నాం ప్రస్తుతం. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన గెలిచిన వెంటనే ఎన్నికల ముందు కూడా ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ప్రథమ స్థానంలో నిలిచారనేసి ఇక్కడ నియోజకవర్గంలో పబ్లిక్ టాక్. ఆయన అడిగి మరి సమాచారం తీసుకున్నాం. సార్ చెప్పండి, నియోజకవర్గం అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు పీపీపీ విధానం మెడికల్ విద్యని అమ్ముకుంటున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాని మీద మీ క్లారిటీ ఏంటంటే? పీపీపీ అనేది ఇందాకలే చెప్పున్నాను, ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రైవేట్ వ్యక్తికి కొన్ని సంవత్సరాలు అది లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది ప్రైవేటీకరణ వేరు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు. ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు మందులు అయిపోతాయి. మందుల కొరత వలన ఆ లండన్ నుంచి తెచ్చుకున్నవా దేని వలన ఒక్కొక్కసారి ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకి తెలియదు. ఆయన మాట్లాడితే పెద్ద సైకో మాట్లాడితే చిన్న సైకోలు అందరూ కూడా అదే విధంగా మాట్లాడతారు. వాట్సాప్ యూనివర్సిటీ ఇది అందరూ అన్నా చదువుతో సంబంధం లేదు, ఈ ఒక ఆలోచన అవసరం లేదు. ఇప్పటికీ చెప్తున్నా, ప్రభుత్వం ఏది కూడా ఫ్రీగా ఇవ్వట్లేదండి. ప్రభుత్వం ప్రైవేట్ కలిపి ప్రభుత్వం స్థలమే ఇస్తుంది, వాళ్ళకి దావదత్తంగా ఏం చేయట్లేదు. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో సగానికి సీట్లు అమ్ముకున్న కల్చర్ ఆల్ది. ఇప్పుడు 100% ఓపీ పేషెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి ఎలాగైతే వెళ్తే ఫ్రీగా ఉంటుందో రేపు ప్రైవేట్ హాస్పిటల్కి కూడా వెళ్తే ఓపీ పేషెంట్ అవుట్ పేషెంట్కి 100% ఉచితమైన వైద్యం అందుతుంది. ఇన్ పేషెంట్కి మామూలుగా అదే పర్సెంట్తో ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో, ఏదైతే మన ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఉన్నాయో అన్నీ వర్తింపజేస్తాయి. ఇది కాకుండా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది, మంచి వాతావరణం ఉండడం జరుగుతుంది, ఎక్కువ మంది స్టాఫ్ రావడం జరుగుతుంది, ఎక్కువ మంది డాక్టర్లు ఉండడం జరుగుతుంది. కార్డియో ఇప్పుడు వరకు మాకు లేదు, కార్డియో డాక్టర్ రాబోతున్నారు. యూరాలజీ లేదు, న్యూరాలజీ కూడా వస్తున్నాడు, యూరాలజీ డాక్టర్ వస్తుంటుంటాడు, సైక్రటిస్ట్ ఉంటుంటాడు. సో ఇంతమంది డాక్టర్లు వస్తారండి ఇక్కడికి. ఇది కోసం వైద్యం వెళ్ళే పనే లేదు మాకు. ఇది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి రూపాయి కలెక్ట్ చేసే పనే లేదు. 100% ఓపీ పేషెంట్కి ఫ్రీ. ప్రభుత్వ నియమాల ప్రకారం ఏదైతే ఉందో ఇన్ పేషెంట్ కూడా అదే జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డులు ఏమున్నాయో అవే చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకో ఆలోచన ఏమీ లేదు. ప్రజలు మభ్యపడ్డానికి మీ అందరికి ఒకటే నిదర్శనం చెప్తా. వైసీపీ ఎంపీలు అందరూ నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆమె కూడా చెప్పింది, ఇదేం ప్రభుత్వం ప్రైవేట్ కలిపి చేస్తాం కాబట్టి అక్కడ ప్రైవేటీకరణ చేయలేదు, మీరే చదవండి జీవో అన్నారు. ఆమెతో చదివించిన తర్వాత వాళ్ళు నోరు మూసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు. రెండోది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బోడి సంతకాలు తీసుకొని వెళ్ళాడు, కోటి సంతకాలు అని చెప్పి వీళ్ళే సంతకాలు పెట్టేశారు. నా నియోజకవర్గంలో వెళ్ళిపోతున్నాడు, నాన్న సంతకం పెట్టినాడు. సంతకం పెట్టినోడికి తెలియదు. నిన్న ఒక డ్రామా చేశారు, మీరు అందరూ చూసే ఉంటారు, వైరల్ అయింది. జనాలు పట్టుకొని వెళ్ళారు. అమ్మ దేనికి వెళ్ళారంటే ఏమో తెలియదు, రమ్మన్నారంటే వెళ్ళామని. నీకు పీపీ మోడల్ అంటే అది కూడా తెలియదండి, మెడికల్ కాలేజ్ అంటే అది కూడా తెలియదండి, ఇప్పుడు ఏమైనా చెప్పారంటే అది కూడా తెలియదండి అని. అంటే వీళ్ళు డ్రామాలు ఫేక్ ప్రచారం చేయడంలోని గిన్నెస్ రికార్డ్ కాదు కదా, దానికంటే పెద్దది ఏదైనా ఉంటే అన్ని ఇవ్వడానికి వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నదండి. సో అందులో వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ఈ పిచ్చి చేష్టల వలన ప్రజలు చిరాకు పెట్టేశారు. ప్రజలు అది 11 సీట్లు ఇచ్చినా కానీ ఇంకా మార్పు రాలేదు. బిహేవియర్ కూడా మార్పు రాలేదు. సో ఈ మార్పు రావాలని ఆయన మందులు ఆయన కొందరిలో పనిచేయాలని తిరిగి కూడా ఆయన మాట్లాడే విధానం మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పీపీపీ మోడల్ మరొకసారి చెప్తున్నాను, ఇట్స్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ నియంత్రణలోనే ప్రైవేట్ వాడు నడుపుతాడు. అది 33 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ బిల్డింగ్లు అన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చేస్తాయి. ఇప్పుడు టోల్స్ ఉన్నాయి, టోల్ అయిపోయిన తర్వాత రోడ్ అయిపోతుందండి. ఫెసిలిటీ వచ్చిందా లేదా? సో ఇంతే కాకుండా రాజస్థాన్లో కానీ, కర్ణాటకలో కానీ, జార్ఖండ్లో కానీ, ఢిల్లీలో కానీ ప్రతి చోట ఇదే మోడల్. ఈ మోడల్ ఏం కొత్తదేం కాదండి. పీపీపీ మోడల్లో ప్రతిదీ కూడా నడుస్తూనే ఉంది.
గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ వ్యక్తులు పడతారు, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇంతే తప్ప కామన్ ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది కలగకుండా ఒక అద్భుతమైన అందుబాటులో అయిన ఆధునిక వైద్యాన్ని అందించబోతున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన బోన్ల విజయచంద్ర అయితే మన దగ్గర చెప్పారు, ఎన్నికల హామీలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కాకుండా ఇక్కడ తన నియోజకవర్గంలో తాను సూపర్ 6 పథకాలని పెట్టుకున్నాడు. ఆ దీంట్లోనే వాటిని విజయవంతంగా అమలు చేసి సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. ఇక్కడ విజయనగరంకి వెళ్ళే తోవలో సీతానగరం తాలూకా ఫ్లైఓవర్ని ట్రయల్ రన్ కూడా ఈరోజు పూర్తి చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా డంపింగ్ యార్డ్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా డంపింగ్ యార్డ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక విజయచంద్ర తన హాయంలో ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ని ప్రత్యేకంగా తరలించి రీసైక్లింగ్ చేసి మళ్ళా వేస్ట్ మెటీరియల్ అంతటినీ కూడా వేరే చోటికి తరలించే ఏర్పాటు అయితే చేశారు. పనులు అయితే సర్వేగంగా సాగుతున్నాయి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా చూసే బోన్ల విజయచందర్ 99 టీవీతో చెప్పిన సమాచారం ఇది. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం.